ఏదైనా రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్ చేస్తే 4 సంవత్సరాలకి రెట్టింపు అవుతుంది. బంగారం కొనుక్కుంటే 5-6 సంవత్సరాలకి రెట్టింపు అవుతుంది. ఇట్లాంటివన్నీ కానీ వాటి యొక్క ఫలితం వాటి విషయంలోనే పనిచేస్తుంది. అదృష్టత్వం అట్లా కాదు, అన్ని విషయాల్లో, ప్రపంచంలో అన్ని విషయాలు మీకు సక్సెస్ చేస్తాయి. మీరు, మీ పిల్లలు, మీకు సంబంధించిన వాళ్ళు, మీకు దండం పెట్టేవాళ్ళు, మీకు వెనకాల ఉన్నోళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ రోజు నుంచి బాగుపడతారు. అన్ని రకాలుగా మంచి స్టార్ట్ అవుతుంది. మేము దాన్ని సిస్టమేటిక్గా చేస్తాం. ఎప్పుడు చేయాలి, ఎట్లా చేయాలి, తయారు చేసేప్పుడు ఎంత ఎత్తు ఉండాలి, శరీరానికి దానికి మధ్యలో కనెక్షన్ ఎట్లా ఉండాలి, హృదయానికి దగ్గరగా ఉండేటప్పుడు లాకెట్ ఎట్లా చేయాలి, ఫిట్టింగ్ టైము, దానికి పాటించాల్సిన విధి విధానాలు, అవి ఒక మనిషి మీ అందరికీ మీరు చేయాలంటే కొన్ని సంవత్సరాలు పట్టుద్ది. జనరల్గా చూడండి, ఒక సెల్ ఫోన్ కనుక మీరు మీ అందరికీ మీరు తయారు చేసే సెల్ ఫోన్ వాడాలంటే ఎంతో ఖర్చు అవుతే ఎన్నో సంవత్సరాల టైం పట్టుద్ది. కానీ ఒక కంపెనీ దగ్గర సెల్ ఫోన్ కొనుక్కున్నారనుకోండి, ₹1,00,000 పెడితే బ్రహ్మాండమైన సెల్ ఫోన్ వస్తుంది. దాంతో మీరు అమెరికా వాడుకోవచ్చు, రష్యా వాడుకోవచ్చు. మీరు కొద్దిగా నేర్చుకోవాలి ఎట్లా చేయాలి ఏంటనేది, అంతే, అంతకు మించి ఉండదు. మీరు ఏం చేస్తారు పడకల. అదృష్టతను దానికంటే కోటి రెట్లు ఈజీ. మేము చేయాల్సినవన్నీ కూడా దాంట్లో మేమేం చేస్తాం, పూజ, యజ్ఞం, బీజాక్షరాలు రాయటము, ఫిట్టింగ్ చేయటము, దానికి విధి విధానాలన్నీ మేము చేస్తాం. మీరు ఆ టయానికి దాన్ని వాడుకుంటే సరిపోతుంది. మిగిలిందంతా మా దగ్గర అయిపోద్ది కదా. కాబట్టి అత్యంత ఈజీగా, చాలా గొప్పగా అదృష్ట రత్నం ఒక్కటే ప్రపంచంలో కోటి రెట్లు లాభాన్ని కలగజేస్తాయి. ప్రపంచంలో ఏది కూడా అంత లాభాన్ని కలగజేయదు. ఇప్పుడు ఒకళ్ళ ఇంట్లో బంగారం బిస్కెట్ ఉందనుకోండి, దాని యొక్క ఖరీదు ఎప్పటికీ పెరుగుతూ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది. ఒక భూమి కొనుక్కుంటే ఎప్పుడు పెరుగుతూ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది. ఒక ఇల్లు కొనుక్కుంటే అది కూడా దాని రేటు పెరుగుతుంటుంది, పాజిటివ్ ఉంటుంది. వీటన్నిటికంటే కూడా కోటి రెట్లు ఎక్కువ లాభం ఇవ్వగలిగేది అన్ని విధాలుగా. మీ దగ్గర ఉన్నోళ్ళు, దూరంగా ఉన్నోళ్ళు, మీరంటే ఇష్టపడేవాళ్ళు, మీ వెనకాల ఉన్నోళ్ళు, వీళ్ళందరూ బాగుపడాలంటే అదృష్టతనం ఒకటే. మీరు మీ పిల్లలకి ఆస్తులు కాదు ఇవ్వాల్సింది. ఆస్తులు మీరు ఎన్ని 100 కోట్లు ఇచ్చినా, 1000 కోట్లు ఇచ్చినా, ఈ టైం ఎప్పుడన్నా బాగోలేనప్పుడు యుద్ధాలు వస్తాయి. ఇప్పుడు ఇజ్రాయెల్ గాజా యుద్ధం వచ్చింది. గాజాలో పాలస్తీనియన్స్ ఎంతో హాయిగా బతికేవాళ్ళు ఒకసారి యుద్ధం రావడం వల్ల ఎంత కకావికలైపోయింది వాళ్ళ జీతాలు మొత్తం. తినడానికి తిండి ఉండదు, ఉండటానికి ఉండదు. అంతకుముందు అన్ని రకాలుగా గొప్పగా బతికేవాళ్ళు కూడా ఉండటానికి ఉండకుండా అయిపోతాయి. అవి మన చేతిలో ఉండవు కదా యుద్ధాలు. కానీ కొన్ని రకాలైన కోవిడ్ లాంటి ఉపద్రవాలు వస్తాయి. మనకి తెలవకుండా ఎవరైనా మోసం చేయటము, కొన్ని రకాలు. ఇప్పుడు మనిషి జీవితంలో 1,00,000లో 1% మాత్రమే మన చేతిలో కంట్రోల్లో ఉంటుంది. ప్రకృతి మన చేతిలో ఉండదు, ఎండ మన చేతిలో ఉండదు, వాన మన చేతిలో ఉండదు, చావు మన చేతిలో ఉండదు, రక్తం మన చేతిలో ఉండదు, గుండె ఆడటం మన చేతిలో ఉండదు. మన చేతిలో ఉండయి 1,00,000లో 1 ఉంది. యాక్చువల్గా 10,000 కోట్లలో మనకు ఒక విషయం మాత్రమే మన చేతిలో ఉంటుందని శాస్త్రం. ఎందుకనంటే మన హాయిగా బతుకుతున్నాం కదా అంటే మనం ఎట్లా బతుకుతున్నాము, కోట్లో ఉండో 10,000 కోట్లో ఉండే ఒక భాగం ఏదైతే ఉందో